మనం చేసే తప్పుడు పనుల వెనుక ఉన్న 3 మానసిక మూలాల గురించి ఈరోజు క్లుప్తంగా చూద్దాం. ఈ బోధనలు మనకి మూలసుత్త అనే ఒక పాత బౌద్ధ గ్రంథం నుండి అందాయి. మరి ఇందులో బుద్ధుడు తన భిక్షువులను ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగాడు. అసలు మనల్ని తప్పుడు పనులు చేసేలా పురిగొల్పేదేంటి అని. మొదటి విషయమేంటంటే, అంతా మనసులోనే మొదలవుతుంది. మనల్ని శాసించేవి 3 మానసిక విషాలు ఉన్నాయి. అవేంటంటే, 1 లోభం అంటే విపరీతమైన ఆశ, 2 ద్వేషం అంటే కోపం లేదా పగ, ఇక 3 మోహం అంటే అసలు నిజానిజాలపై స్పష్టత లేకపోవడం. గుర్తుంచుకోండి, ఇవి మామూలు ఆలోచనలు కాదు, మనసును పాడుచేసే అసలైన విషాలు. ఇక రెండవది, ఈ విషాలు మనసులోనే ఉండిపోవు కదా, అవి మన పనులుగా మారతాయి. ఆ ఆలోచనలు మనసును పూర్తిగా ఆక్రమించాక మెల్లగా మాటల రూపంలో, చేతల రూపంలో బయటకొస్తాయి. దీనికి తోడు నాకే అధికారముంది అనే అహంకారం కూడా కలిస్తే ఇకంతే, ఇతరుల్ని శిక్షించడం, బాధపెట్టడం వంటి పనులు మొదలవుతాయి. చివరగా మరి దీని ఫలితాలేంటి? శిక్ష ఎప్పుడో చనిపోయాక వస్తుంది అనుకోవడం పెద్ద పొరపాటు. అసలు శిక్ష ఇక్కడే, ఇప్పుడే మొదలవుతుంది. భయం, అశాంతి, ఎడతెరపులేని మానసిక వేదన రూపంలో. బుద్ధుడు ఒక మంచి ఉదాహరణ చెప్పాడు. 3 విషపు తీగలు ఒక పెద్ద చెట్టును ఎలా నాశనం చేస్తాయో, ఈ మానసిక విషాలు కూడా మనలోని మంచితనాన్ని అలాగే నాశనం చేస్తాయి. క్లుప్తంగా చెప్పాలంటే, అధికారమనేది ఈ 3 మానసిక విషాలతో కలిసినప్పుడు అది కేవలం బయటి ప్రపంచాన్నే కాదు, మనల్ని లోపలి నుంచే పూర్తిగా నాశనం చేస్తుంది.